నా ప్రభ మీరే ఉండి నా ప్రభ మీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని వారులారా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట మరి శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి గమనించండి, మరి పోయిన వారము మరి చాలా చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించాం. మనం పోయిన వారం మరి లాజరు మరి విశ్వాస అవునా కాదా అని అద్భుతమైన విషయాలను మనం చూసాం. లాజరు విశ్వాస అనడానికి ఇంచుమించు 5 ఆధారాలు మనం చూసాం. అందులో చాలా చక్కగా కొన్ని విషయాలను మనం ధ్యానించాం. అయితే ప్రియులారా, మరి ఈరోజు లాజరు గురించి మరి కొన్ని విషయాలు మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధతో మనందరం కూడా ధ్యానించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, రెండో విషయం ఈరోజు మనం ఏం ధ్యానిస్తున్నామంటే, లాజరు యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచి స్నేహితుడు అని మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఏమండి, ఈ భూమిపైన మనకి స్నేహితులు ఉంటారు. మన స్నేహితులతో మనం చాలాగా మనం మాట్లాడుతుంటాం, ఎక్కువగా మాట్లాడుతుంటాం. రాత్రి తరబడి మనం మాట్లాడుతుంటాం, రాత్రి అంతా కూడా మాట్లాడుతుంటాం, ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతుంటాం. వాళ్ళు కలవగానే మనం అన్నీ మర్చిపోతాం. మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఈ లోకాన్ని మనం మర్చిపోతాం. స్నేహితులు కలవగానే ఒకరికి ఒకరు హత్తుకొని ఎక్కువగా ఆత్మీయ విషయాలు, లేకపోతే పాత జీవితాలు. మీకు తెలుసా, ఇద్దరు స్నేహితులు, వృద్ధాపంలో ఉన్న 2 స్నేహితులు కలిశారనుకోండి, వారు ఇంకా చిన్ననాటి నుంచి మొదలుకొని యవనకాలం వరకు, యవనకాలం నుంచి మొదలుకొని మధ్యతరగతి వరకు, మధ్యతరగతి నుంచి మొదలుకొని వృద్ధాపం వరకు ఎలా వాళ్ళు జీవించారో వాళ్ళ విషయాలన్నీ కూడా పంచుకుంటుంటారు. కొన్ని విషయాలు కన్నిటిని తెప్పిస్తుంటాయి, కొన్ని విషయాలను తీపి జ్ఞాపకాలు తెప్పిస్తుంటాయి. కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతుంటారు, అబ్బా మనం ఎందుకు అలా చేశాం అప్పుడు అని. 2 స్నేహితులు కలిస్తేనే అంతగా కొన్ని ఆత్మీయ విషయాలు మనకు అర్థమవుతున్నప్పుడు. అయితే ఇక్కడ గమనించండి, చనిపోయిన లాజరు సమాధిలో ఉన్న లాజరు ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచి స్నేహితుడు. అయితే ప్రియులారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో కూడా దేవునికి కొంతమంది స్నేహితులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి కొంతమంది మంచి స్నేహితులు ఉన్నారు, లేకపోతే దేవునికి మంచి స్నేహితులు ఉన్నారు. వారు ఎవరో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఒకసారి చూడండి. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడిన అని, మరి దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎవరు అంటే దేవునికి స్నేహితుడు. మీరు ఎప్పుడైనా చెప్పుకోగలరా? మనం ఎప్పుడైనా చెప్పుకోగలమా నాకు దేవుని స్నేహితుడు అని? దేవుడు నాకు స్నేహితుడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, అబ్రహామట దేవునికి సృష్టికర్త అని, దేవునికి స్నేహితుడుగా పేరు ఉందంట అతనికి. అబ్రహాము ఎవరు అంటే దేవుని స్నేహితుడు. చూశారా ప్రియులారా, దేవుని స్నేహితుడు అంటేనే ఎంతగా వాళ్ళిద్దరూ కలిసిపోయింటారో ఒకసారి ఆలోచించండి. స్నేహితుడు అంటేనే ఒకరికి ఒకరు వదిలిపెట్టుకొని ఉండలేరు వాళ్ళు. ఖచ్చితంగా వాడు ఉదయం కలవగానే, మాట్లాడగానే ఎంతగానో సంతోషిస్తుంటారు స్నేహితులు. ఫోన్లో మాట్లాడకపోతే, ఒకవేళ వాడి ముఖం చూడకపోతే వానికి బుగులు చెందుతాడు. ఎలాగైనా కలవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇది లోక సంబంధమైన స్నేహం. అయితే ఇక్కడ గమనించండి, దేవునితో స్నేహం కలిగిన వాడు ఖచ్చితంగా ఆత్మీయంగా, అత్యధికంగా దేవునికి సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి కొన్ని విషయాలు మనం చూద్దాం, తర్వాత కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. చూడండి ఒకసారి మరొక మాట మనం చూడగలిగితే, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. మనుషుడు
మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం. ఒక స్నేహితుడు ఎలాగైతే తన స్నేహితులతో మాట్లాడతాడో దేవుడు, యెహోవా దేవుడు మోషేతో కూడా అలాగే ముఖాముఖిగా మాట్లాడేవాడట. ఏమండి, ఒక స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఎంత ఆనందం కనబడుతుందో, ఎంత సంతోషాన్ని పంచుకుంటామో, అలాగే దేవుడు కూడా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎందుకు అంటే మోషే కూడా దేవునికి ఎవరు చెప్పండి? స్నేహితుడు. ఏమండి, మరొక విషయం మనం చూస్తున్నాం, చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనుక ఇకను మిమ్మును దాసుడని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇది ఎవరితో మాట్లాడుతున్న మాట అంటే ఏమంటే యేసు ప్రభుల వారు తన 12 మంది శిష్యులతో మాట్లాడుతున్న మాట. తన 12 మంది శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని దాసులుగా నేను పిలవట్లేదు, మీరు ఎవరో తెలుసా? స్నేహితులు. ప్రేమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ మన నలుగురు విషయాలు మనం చూసాం. 4 విషయాలు మనం చూసాం. మొదటిది ఏంటంటే అబ్రహాం. ఎవరు చెప్పండి? అబ్రహాం ఎవరు చెప్పండి? దేవునికి స్నేహితుడు. ఏమండి, మోషే ఎవరు చెప్పండి? దేవునికి స్నేహితుడు. లాజరు ఎవరు చెప్పండి? దేవునికి స్నేహితుడు. అదేవిధంగా యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు ఎవరు చెప్పండి? యేసు ప్రభుకి స్నేహితులు. ఒక మాట మీరు చూడగలిగితే, ఏమండి, అదే మరి లాజరు గురించి మరొక మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు అని ప్రభు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, గమనించండి. ఇంతమందికి స్నేహితులుగా ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ప్రేమైన దేవుని వారలారా, స్నేహితులకి ఎక్కువగా ఆతృత ఉండేది ఏంటి అంటే, ఈ స్నేహితులకి ఎక్కువగా దేవునితో మాట్లాడే సంబంధం ఉంది. వీళ్ళకి, ఈ స్నేహితులకి దేవుని విషయాలు వినడానికి ఇష్టపడే స్నేహితులు వీళ్ళు. వీరు ఎలాంటి వారు అంటే దేవుని చిత్తాన్ని తలదించుకునే వాళ్ళు, దేవుడు చెప్పినట్టుగా జీవించేవారు, దేవుడు ఏ విషయాలైతే దేవుడు చెబుతున్నాడో ఆ వాటికి తుచ్చగా పాటించే స్నేహితులు వీళ్ళు. ఏమండి, దేవుని మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు, దేవుని మాటకు ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు, దేవుడు చెప్పినట్టుగా తలదించుకున్నారు, దేవుడు చెప్పినట్టుగానే చేశారు. వీళ్ళకి దేవుని స్నేహితులు అవ్వడానికి అవకాశం లేదు, అర్హత లేదు. అయినప్పటికీ దేవుడు ఎంతగా వారికి ప్రేమించాడు అంటే, ఎంతగా వారికి దీవించాడు అంటే, ఎంతగా వాళ్ళతో కలిసిపోయాడంటే ఒక స్నేహ భావము వాళ్ళ మధ్యన కుదుట పడింది. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనకి దేవునికి అదే స్నేహ భావము ఉందా? ప్రేమైన దేవుని వారలారా, మనం చెప్పుకోగలమా నా స్నేహితుడు దేవుడు అని? ఈ ప్రపంచంలో ఎంతమంది స్నేహితులు ఉన్నా నాకు అవసరం లేదు. నాకు నా నిజ స్నేహితుడు ఎవరు అంటే శిలువలో ప్రాణం పెట్టిన నా యేసయ్యే నా నిజమైన స్నేహితుడు. ఉదయకాలం లేవగానే ఒక గంట మనం ప్రార్థించగలమా? ప్రార్థన అయిపోయిన తర్వాతే 1 గంట 2 గంటలు కూర్చొని మనం వాక్యాన్ని చదువుకోగలమా? లేకపోతే దేవుడు తన వాక్యాన్ని, తన సేవకుల ద్వారా చెబుతున్న మాటలని చక్కగా రాసుకొని ధ్యానించగలమా? చెప్పండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని గురించి ఇతరులకి మనం చెబుతామో, నా యేసయ్య ఇలాంటి వాడు, నా యేసయ్య ఎంత గొప్పవాడు అంటే 2000 సంవత్సరాల క్రితం మానవుల కోసం తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఆయన. ఏమండి, మీ స్నేహితుని గురించి నా స్నేహితుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు అని మనం ఇతరులకి మనం పరిచయం చేస్తాం కదా. మన దేవుని గురించి మనం ఎప్పుడైనా ఇతరులకి పరిచయం చేశామా? నా దేవుడు ఇంత గొప్పవాడు అని మనం ఎప్పుడైనా చెప్పగలమా? చెప్పండి. ప్రేమైన దేవుని వారలారా, ఈ స్నేహితులు ఏం చేశారంటే, అబ్రహాము కావచ్చు, ఒక మోషే కావచ్చు, ఒక లాజరు కావచ్చు, 12 మంది శిష్యులు కావచ్చు. ఈరోజు మన భారతదేశానికి తోమా అనే ఆయన వచ్చి యేసుప్రభు 12 మంది శిష్యులు ఒక్కడుగా
కేరళ ప్రాంతంలో అద్భుతమైన పరిచయం చేశాడు. ఈరోజు ఆయన మన భారతదేశానికి వచ్చారు కాబట్టి ఇంతగా ఆశీర్వదింపబడింది. ఒక పౌలు కావచ్చు, ఒక పేతురు కావచ్చు, ఒక మత్తయ్య కావచ్చు, ఒక బర్తలోమి కావచ్చు, ఒక ఫిలిప్ కావచ్చు, ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న 12 మంది శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా అద్భుతమైన పరిచర్య చేశారు. ఆ స్నేహితుని కోసం ఈ స్నేహితులు ప్రాణాలు అర్పించారు. ప్రేమైన దేవుని వారలారా, యేసయ్య స్నేహితుని కోసము ఈ స్నేహితులు ఏం చేశారు అంటే మృగాలతో చంపబడ్డారు, భయంకరమైన చిత్రహింసపడ్డారు, రంపాలతో కోయబడ్డారు, మృగాలతో వారిని ఒక భయంకరమైన చెరసాలలో వేస్తే ఆ మృగాలను వదిలిపెడితే మృగాలన్నీ కూడా ఆ స్నేహితులని చంపక తిన్నాయి. ప్రేమైన దేవుని వారలారా, ఎవరి కోసం అది ఇంత అంటే మా స్నేహితుని కోసం. యేసు ప్రభు కోసం వాళ్ళు ఎంతగానో ప్రాణత్యాగాలు చేశారు. యేసు ప్రభు కోసం వాళ్ళు ఎంతగానో హతసాక్షులుగా మారిపోయారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ప్రేమైన దేవుని వారలారా, ఎవరి కోసం అయ్యా అని చెప్తే మా స్నేహితుని కోసం. ఈరోజు మనం నమ్ముకున్న మన స్నేహితుని కోసం, మనం నమ్ముకున్న మన యేసయ్య కోసం మనం ఎంతవరకు జీవిస్తున్నాం చెప్పండి. మన స్నేహితుడు మనకి అప్పడిగినప్పుడు అప్పిస్తాం, వానికి బాధ వచ్చినప్పుడు మనం పరుగులు తీస్తాం, వానికి ఏదన్నా సంతోషం కలిగినప్పుడు వాని సంతోషంలో మనం పాలిభాగస్తులై ఆనందపడతాం. మరి నీ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపైన ప్రాణం పెట్టాడు కదా, మరి ఆ ప్రాణం పెట్టిన స్నేహం కోసం మనం ఏం చేశాము చెప్పండి. ఆ స్నేహితుని కోసం మనం ఎప్పుడైనా మనం జీవించామా? భక్తిగా జీవించామా? ఆ స్నేహితుడితో ఎప్పుడైనా మనం మాట్లాడామా? మన సమస్యలు చెప్పుకున్నామా? మనకి సమస్య వస్తే మనమే తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. మనకి ఏదైనా బాధ వస్తే మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అయితే బాధ వచ్చినప్పుడు స్నేహితుడికి చెప్పుకుంటాం కదా, మరి మన బాధ ఎప్పుడైనా యేసయ్యకి చెప్పామా చెప్పండి. ఈ స్నేహితుల్లో స్వార్థం ఉంటుంది, ఈ స్నేహితుల్లో పగ ఉంటుంది, ఈ స్నేహితుల్లో అసూయ ఉంటుంది, కానీ మన యేసయ్య స్నేహితుల్లో అవన్నీ ఉండవు. ప్రేమైన దేవుని వారలారా, నువ్వు ఎప్పుడెప్పుడా కలుస్తావా అని ఆయన ఎదురు చూస్తుంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడు ఆయనతో మాట్లాడతామని ఎదురు చూస్తుంటాడు. మరి నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? ఆయన గ్రంథాన్ని నువ్వు తెరిస్తేనే కదా నీతో మాట్లాడేది. మనం ఏమనుకుంటామంటే ఆయన ఈ గ్రంథంతో మాట్లాడకూడదు, డైరెక్ట్గా మాట్లాడాలంటే డైరెక్ట్గా దేవుడు ఎవరితో మాట్లాడడు. డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడు? ఆయన మాట్లాడుతున్న ఏదైనా ఉంది అంటే ఈ వాక్యముతోనే మాట్లాడుతాడు ఆయన. ప్రతిరోజు ఆయనతో మనం ఇది చదువుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. ఆయన నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా ప్రవర్తించు, నీ మాటలు జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త, నువ్వు కూర్చున్న చోట జాగ్రత్త, లేస్తున్నప్పుడు జాగ్రత్త. నీ అన్ని జాగ్రత్తలతో నీకు హెచ్చరించి నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. ప్రేమైన దేవుని వారలారా, యేసయ్య మనకి స్నేహితుడుగా ఉంటే ఆయనతో మాట్లాడతాం, ఆయన మాటలు మనం ప్రతిరోజు వింటాం, చదువుతాం. ప్రేమైన దేవుని వారలారా, మన స్నేహితులతో మనం ఫోన్లో కొన్ని మెసేజ్లు పంపించుకుంటుంటాం. లేచావా, తిన్నావా, పడుకున్నావా, ఎలా ఉన్నావు? మరి నీ యేసయ్య స్నేహితులతో ఎప్పుడైనా ఫోన్ చాట్ అవసరం లేదండి. ప్రార్థన చాలు. ఆయనకి మోకరించి డిమాండ్ చేయడం కాదు ఆయన దగ్గర. ఒక ఆఫీసర్ నిలబడినట్లు నిలబడకూడదు, ఒక ఆఫీసర్ డిమాండ్ చేసినట్లుగా ఆయన దగ్గర డిమాండ్ చేయకూడదు. తగ్గించుకొని మోకరించి 2 చేతులు జోడించి అడగాలి ఆయనకి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే వణుకుతూ ఉండాలి, భయంతో ఉండాలి, తగ్గించకుండా ఉండాలి, డిమాండ్ చేయకూడదు ఆయనకి. ఈ భూమిపైన ఉన్న స్నేహితులతో నువ్వు డిమాండ్ చేయవచ్చేమో, ఆయన నీకు స్నేహితుడైన హోదా ఇచ్చాడు, నీకు స్నేహితుడని అర్హత ఇచ్చాడు. అంత మాత్రాన నువ్వు సనువుగా తీసుకొని ఎలా పడితే అలా మాట్లాడడం ఆయన దగ్గర ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూడండి, అబ్రహాము దేవునికి స్నేహితుడు, మోషే దేవునికి స్నేహితుడు, యేసుప్రభు 12 మంది శిష్యులు దేవునికి స్నేహితులు. అదే రీతిగా లాజరు కూడా స్నేహితుడని
వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఒకసారి మీరు చూడగలిగితే లోక స్నేహితులు ఎలా ఉంటారో, ఈ లోకంలో దైవికమైన స్నేహితులు ఎలా ఉన్నప్పుడు ఈ లోక స్నేహితులు ఎలా ఉంటారో మీరు ఒకసారి చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. మీరు చూడండి ఒకసారి. మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తున్నాం. బాగా వినండి ఈ మాట. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. ప్రభు చెప్తున్నాడు, స్నేహితుని మీద నమ్మకం ఉంచవద్దు. నిజమే ప్రియులారా, ఈ భూమిపైన ఉన్న స్నేహితులు చూడడానికి మంచిగా మాట్లాడుతుంటారు, తీపిగా మాట్లాడుతుంటారు. అయితే ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, వారిని నమ్ముకునవద్దు. ఎందుకో తెలుసా? ఈ భూమిపైన ఉన్న స్నేహితులలో స్వార్థం ఉంది, అసూయ ఉంది, కపటం ఉంది. అయితే ఈ స్నేహితుని యందు మీరు నమ్మకం ఉంచవద్దు. తర్వాత రెండో మాట మనం చూడగలుగుతాం. ఏమండి? ఒకసారి సామెతల గ్రంథం చూడండి. ఒకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చిలకాండ్రులు కలవాడు నష్టపడు. అంటే బహుమంది చిలకాండ్రులు కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే బహుమంది స్నేహితులు కలిగిన వాడు నష్టపోతాడు అని ప్రభు చెప్తున్నాడు. ఏమండి? ఈరోజు స్నేహితులు బైక్ల మీద తిరుగుతుంటారు కదా, ఆ స్నేహితులతో ఏమండి ఎప్పుడైతే వాళ్ళు వెళుతుంటారో భయంకరమైన యాక్సిడెంట్, భయంకరమైన తాగుడు అలవాటు, భయంకరమైన లోకానుసారమైన జీవితం, సినిమా షికార్లు, ఏమంటే లవ్లని, అది అని ఇది అని భయంకరమైన ఈరోజు యవన పిల్లలు చెడిపోతున్నారు. ప్రేమైన దేవుని వారలారా, కారణం ఏంటో తెలుసా? ఈ స్నేహబంధమే. ప్రభు చెప్తున్నాడు, ఎక్కువగా స్నేహితులు కలగని వాడు నష్టపోతాడు అని ప్రభు చెప్తున్నాడు. మరొక మాట మనం చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడిపేస్తుంది. దుష్ట సాంగత్యం. నీ స్నేహితుడు దుష్టుడుగా ఉన్నాడా? ఒకవేళ వాడు చెడు వ్యసనాలతో ఉంటే వాని సావాసం చేయవద్దని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ నీ స్నేహితుడు దైవికమైన స్నేహితుడా, నీ స్నేహితుడు మందిరానికి వెళ్ళే స్నేహితుడా, నీ స్నేహితురాలు దైవికంగా ప్రార్థనాపరురాలుగా ఏమంటే వాక్యం చదువుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉందా? అయితే అలాంటి స్నేహితుల గురించి దేవుని వాక్యం సెలవిస్తట్లేదు. కానీ నీ స్నేహితులు ఒకవేళ లోకానుసారమైన స్నేహితులా, బీడీలు, సిగరెట్లు, ప్యాకాట, జూదగాళ్ళు, వ్యభిచారికులు, ఏమండి మోసగాళ్ళు, ఏమండి తాగుడుకు బానిసలైన వారు, అలాంటి స్నేహితులు నీకు ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. చూశారా? ఇది నా మాట కాదు, నేను రాసుకొచ్చిన మాట కాదు. దేవుడు మనం పుట్టక మునిపే దేవుడు మన కోసమే, మన జాగ్రత్త కోసమే దేవుడు అనేకమైన విషయాలు దైవ గ్రంథములు రాయించి పెట్టాడు. ప్రేమిన దేవుని వారలారా, మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం ఏమంటే 13వ అధ్యాయము 20వ వచనం చెప్తున్నాడు ఒక మాట. జ్ఞానుల సావాసం చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సావాసం చేయువాడు చెడిపోవును. చూశారా? అబ్రహాం ఎప్పుడు చెడిపోలేదండి, మోషే ఎప్పుడు చెడిపోలేదు, లాజరు చెడిపోలేదు. ఆయన ఏమండి యేసుప్రభు 12 మంది శిష్యులు చెడిపోలేదు. వారి జీవితంలో ఒకవేళ మరణించినా, వాళ్ళ జీవితాలలో కష్టాలు వచ్చినా, వాళ్ళ వెంట ఉన్న స్నేహితుడు సృష్టికర్త అయిన దేవుడు కనుక వారి జీవితం ఉన్నతమైన స్థానంలో ఉంది. ప్రేమైన దేవుని వారలారా, అయితే దేవుడు సంఘానికి చెప్తున్న మాట, మీకు ఎంత ప్రాణ స్నేహితులు ఉన్నా ఆ లోకానుసారమైన స్నేహితులు ఉంటే ఎంతవరకైనా అంతవరకే ఉండాలి. కానీ అత్యధికంగా వాళ్ళతో కలిసిపోతే మాత్రం మనకే ముప్పు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట మీరు చూడగలిగితే ఏమండి, మరొక మాట 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడగలిగితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీ స్నేహితుడు ఎంత గొప్పవాడైనా వాడు ప్రభు నమ్మకపోతే, ఏమండి నీతిగా లేకపోతే, భక్తిగా లేకపోతే అలాంటితో నీకు సావాసం ఎందుకు అని ప్రభు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ప్రియులారా,
ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, లోక స్నేహములో భయంకరమైన పాపం ఉంది. లోక స్నేహంలో మనం చెడిపోయే అవకాశం ఉంది. దేవునితో స్నేహం చేస్తే నువ్వు పవిత్రంగా ఉండగలవు. ఆ స్నేహమే లాజరు చేశాడు. ప్రేమైన దేవుని వారలారా, ఆ స్నేహమే లాజరు చేశాడు. ప్రియులారా, ఒకసారి మీరు చూడగలిగితే, మరి మీరు నాకు అనవచ్చు, మరి నిజమైన స్నేహం ఎలా ఉంటుంది సార్? నిజమైన స్నేహం ఎలా ఉంటుంది అంటే, ప్రేమైన దేవుని వారలారా, నిజమైన స్నేహము నిజమైన స్నేహంలో 3 లక్షణాలు ఉంటాయి. చూడండి ఒకసారి, 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలు దేవుడు చెప్తున్నాడు మనకి. నిజమైన స్నేహములో 3 విషయాలు దాగి ఉంటాయి. ఒకసారి మీరు చూడగలిగితే ఆ 3 విషయాలు దేవుడు ఎలా మనకి చెబుతున్నాడో మీరు చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం, అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడు అంటే విడవక ప్రేమిస్తాడు. ప్రియులారా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఇక్కడ గమనించండి, నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడు అంటే నేను విడవక ప్రేమిస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న స్నేహితులు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, పలకబడి ఉన్నప్పుడు నీ వెంట వస్తారేమో కానీ నిజమైన స్నేహితుడు మాత్రం ఎప్పటికీ నీ వెంట ఉంటాడు. ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితుడు ఉన్నాడా ఎవరు అన్నా అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారి. ప్రేమైన దేవుని వారలారా, దేవునికి స్తోత్రం. ఆయనే నిజమైన స్నేహితుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ దగ్గర డబ్బు చూడలేదు, ఆస్తిని చూడలేదు, అంతస్తును చూడలేదు, నీ హోదాను చూడలేదు, కానీ నీ జీవితాన్ని చూశాడు. నీ పాప భరితమైన జీవితాన్ని చూసి నీవు కాపాడుకోలేవని తెలుసుకొని నిన్ను కాపాడడానికి నిజమైన స్నేహితుడు నిన్ను విడవక ప్రేమించాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి ఒకసారి. మరి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నిజమే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ఎవడూ లేడు అని ప్రభు చెప్తున్నాడు. ఈ భూమి పైన ఎవరైనా మన స్నేహితులు మన కొరకు ప్రాణం పెడతారా చెప్పండి? నువ్వు డబ్బిస్తావంటే వస్తారు, నువ్వు మందు పోస్తావంటే వస్తారు, నీకు ఏదన్నా కల్పిస్తామంటే వస్తారే కానీ నీ కొరకు నేను ప్రాణం పెడతాను స్నేహితుడా అంటే వద్దు నాయన నీ ప్రాణము అని చెప్పి వెళ్ళిపోతారు. లేకపోతే నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడా అంటే నీ కొరకు ఈ ప్రపంచంలో ఎవడో ప్రాణం పెట్టలేడు. అయితే నిజ స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే నిన్ను విడవక ప్రేమించిన దేవుడే, నిన్ను విడవక ఎడబాయక నీతో ఉన్న దేవుడే. ఆయనే మానవుడుగా ఈ లోకానికి వచ్చి స్నేహితుడుగా నీతో కలిసిపోయి నీ కొరకు కలవరిగిరిలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమైన దేవుని వారలారా, నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు యేసుక్రీస్తు. నేను విడవక ఎడబాయక నిన్ను ప్రేమించిన స్నేహితుడు యేసుక్రీస్తు. మూడో విషయం మనం చూడగలిగితే పిల్లలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. ప్రభు ఏమంటున్నాడు? ఈ యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. స్నేహితుడు తన స్నేహితుల కోసం ప్రాణం పెడతాడు. స్నేహితుడు యుగ సమాప్తి వరకు, ఈ భూమి ముగించంత వరకు నీతో పాటు శాశ్వత కాలం ఉంటానని ప్రభు చెబుతున్నాడు. ఎంత గొప్ప స్నేహితుడు, ఎంత మంచి స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే లేరు. ప్రేమైన దేవుని వారలారా, ఇంత గొప్ప స్నేహితుడిని అబ్రహాము స్నేహితుడుగా తెలుసుకున్నాడు, నమ్ముకున్నాడు. మోషే ఆ స్నేహితుని తెలుసుకున్నాడు. ఒక శిష్యులు ఆ స్నేహితుని తెలుసుకున్నారు. ఒక దావీదు
ఒక సొలొమోను, ఒక సంసోను, ఇలా భక్తులందరూ చూడగలిగితే ఆ స్నేహితునికి ఎక్కువగా స్నేహితులుగా మారిపోయారు. చిట్ట చివరికి సమాధిలో ఉన్న లాజరు కూడా యేసుక్రీస్తుకి స్నేహితుడే. ఎందుకయ్యా ఆయనకు అంతగా స్నేహితులుగా మారిపోయారు అంటే, ఆ స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఆ స్నేహితుడు నీ పాపముల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ స్నేహితుడు నీతో పాటు సదాకాలము ఉండే స్నేహితుడు. ఇంత మంచి స్నేహితుని మనం వదిలిపెట్టి, ఇంత మనకు తోడుగా ఉండే ఆ స్నేహితుని వదిలిపెట్టి, ఇంతగా విడవక ప్రేమించి స్నేహితుని వదిలిపెట్టి, మన పాపముల కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన స్నేహితుని వదిలిపెట్టి ఈ లోక స్నేహితులతో మనం ఉంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేదని చెప్తాను నేను. వాళ్ళతో ఎక్కువగా సమయాన్ని కేటాయించే కంటే ఈ స్నేహితులతో మనం ఎప్పుడైతే సమయాన్ని కేటాయిస్తామో అప్పుడే ప్రియులారా ఆయన గొప్పతనం ఏంటో, ఆయన కార్యం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మంచి స్నేహితుని మనం తెలుసుకున్నాం. ఆ స్నేహితుడిని అంత గొప్ప స్నేహితుడిని లాజరు తెలుసుకున్నాడు కాబట్టి మరి సమాధిలో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి లాజరు అంత గొప్ప స్నేహితుడిని తెలుసుకున్నాడు కదా, మరి ఆ స్నేహితుడు ఎందుకు కాపాడలేకపోయాడు, ఎందుకు రక్షించలేకపోయాడు, ఎందుకు మరి మరణం రాకుండా ఆపలేకపోయాడు అని మనకి అందరికీ ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ఆలోచనలు కూడా మనము ఇంకా రాబోయే దినాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు మనకి ఏమర్థం కావాలంటే, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించేవాడు. ఆయన మనకు విడవలేదు. మన పాపములో ఉన్నప్పుడు విడవలేదు. ఆయన మన లోకములో ఉన్నప్పుడు విడవలేదు. ఎక్కడో పడి జీవించిన వాళ్ళం మనం, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం మనం, ఎక్కడెక్కడో మన జీవితాలు కొనసాగిన జీవితాలు వ్యభిచారములో, దొంగతనములో, పాపములో, జూజములో, విగ్రహారాధనలో ఇందాక మరి అన్నగారు మరి అక్కగారు ప్రార్థించినప్పుడు మన పాపభరితమైన జీవితాలు, విగ్రహారాధనతో అంధకారములో ఉన్న మన జీవితాలు ఈరోజు ఈ విధంగా వెలుగులోకి వచ్చాయంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించాడు. మనకు విడవక ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఆ విగ్రహారాధన పాపం నుంచి దేవుడు విడుదల కలిగించి తన కృపలో మనల్ని తీసుకొచ్చాడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే, ప్రేమించిన స్నేహితుడు మన పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన స్నేహితుడు మనకు విడవక సదాకాలం మన తోడుగా ఉండే స్నేహితుడు. ఈ స్నేహితుడితో ఎక్కువగా బంధాన్ని కలిగి ఉండండి, ఎక్కువ ప్రార్థనలో కలిగి ఉండండి, ఎక్కువగా వాక్యాన్ని చదవండి. లేకపోతే వాక్యము మన దగ్గర ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఉంది, ప్రతి స్త్రీ చేతిలో మొబైల్ ఉంది. మీరు అందులో సినిమాలు, సీరియళ్ళని దయచేసి అందులో చూడకండి. దయచేసి ఆ మొబైల్లో దేవుని వాక్యాన్ని వినండి, దేవుని కొరకు బతకండి, దేవుని కొరకు జీవించండి. ఎందుకంటే ఆ స్నేహితుడు విడవక ప్రేమించే స్నేహితుడు. మంచి జీవితం కలిగి మీరు జీవించాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.